హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 16వ తేదీన గురువారం రోజునైతే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వీరికి రాబోతున్నాయి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున ఎలాంటి గ్రహస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి గుడ్ న్యూస్లు అనేవి ఈ యొక్క మేషరాశి వారు ఈ సమయంలో అయితే వినబోతున్నారు. అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజున పరిస్థితులు అనేవి వీరికి అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారి గురించి ఇప్పుడు మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే జీవితంలో చాలా మార్పులు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి మార్పులు అనేవి ఈ సమయంలో స్టార్ట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఎవరికీ కూడా ఉండదు. ఎందుకంటే గ్రహస్థితులు అనేవి ఎప్పుడైతే మన జీవితంలో బలంగా ఉంటాయో మనం అనుకునేటటువంటి కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో అలాంటి శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి. కాబట్టి యొక్క మేషరాశి వారికి కూడా ఈ సమయంలో ఇలాంటి శుభ ఫలితాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారు చాలా తెలివైనటువంటి వారు. వీరికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ కూడా మేము ముందుకు వెళ్ళాలి, మేము మంచిగా ఉండాలి, మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అనేది వీరి ఆలోచన అనేది వీరికి ఒక మంచి ఆశతోటి, కసితోటి ఉంటారు. ఒక తపనతో కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక స్త్రీలు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా చాలా తపనతో ఉంటారు. ఇక అలాగే వీరికి నీతి నిజాయితీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అబద్ధం చెప్పడం వీరికి ఇష్టం ఉండదు. నటించడం అనేది ఈ రాశి వారికి అసలు నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు. అవతల వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు, వీరు అలాగే ఉంటారు. అలాగే చాలా సైలెంట్గా ఉంటారని చెప్పుకోవచ్చు. నిదానం, తొందరపడటం అనేది ఈ వ్యక్తులకి ఇలా ఒక్కొక్కసారి చూడండి, మనం ప్రమేయం లేకుండానే మన జీవితంలో చాలా రకాల ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే అసలు మన తప్పు ఏమీ ఉండదు, మన ప్రమేయం అనేది ఏది ఉండదు. మనం మంచి కోసం ఒక పని చేస్తాము, అందులో కూడా మనకి చెడు ఎదురవుతూ ఉంటుంది. దానికి మనం అంటే ఆ పనికి మనకి సంబంధం లేకుండా కొన్నిసార్లు మనకి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలా ఈ యొక్క మేషరాశి వారిలో కొన్ని రకాల ఇలాంటివనేవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే కాలం వల్ల కలిసి రాక ఒక్కొక్కసారి మీరు జనం చేత కూడా మాటలు పడినప్పటికీ కూడా ఆ భగవంతుడైతే మాత్రం మీకు ఎప్పుడూ కూడా అన్యాయం అయితే చేయడు. ఎందుకంటే మీరు ఎవరి చెడు కూడా కోరుకోరు. ఒక్కొక్కసారి మంచి జరుగుద్ది అనుకుంటాం, కానీ అది ఒక్కొక్కసారి మనకి అది తిప్పి కొడుతుంది. ఇక మనం అలాంటి వాటిని పట్టించుకోకూడదు. ఆ దేవుడు ఎందుకు చేశాడా అని చెప్పుకొని మనం ఆలోచించుకొని వదిలేస్తూ ఉంటాము అని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు అలాగే కొంచెం మొండితనం కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఏదైనా కానివ్వండి సరే, ఒక పని అనుకుంటే అది పూర్తయ్యేదాకా నిద్రపోరు. అంటే ఖచ్చితంగా అనుకోరు. అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ పని పూర్తవ్వాల్సిందే. ఇక వీరు
ఎదుటివారి మాటలు కూడా పెద్దగా వినరు. వీళ్ళకంటే ఏదైతే మనసులో ఒకటి ఫిక్స్ అవుతారో వీళ్ళు అదే మనసులో ఫిక్స్ అయితే వీళ్ళకు చివరకు అదే చేస్తారు. ఎదుటి వాళ్ళ మాటలు విన్నట్లుగా ఉంటారు, కానీ అది భార్యాభర్తలకి బాగా అర్థమవుతుంది. అలాగే మేషరాశి వారి జీవిత భాగస్వామికి పొందినటువంటి వాళ్ళకి స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు వారి మాటలు విన్నట్లుగా ఉంటారు, కానీ ఆ స్త్రీ మాటలు కావచ్చు పురుషుల మాటలు కావచ్చు ఇలా విన్నట్లు ఉంటారు, కానీ వారి యొక్క నిర్ణయాలు అనేవి సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏదన్నా పని ఏదన్నా అనుకున్నా కూడా అది పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. ఇక వీరిలో మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరి జీవితంలో ఎదుగుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరి మనుషులకు ఖచ్చితంగా అవసరమైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క పనులు చాలా విసిగిస్తూ ఉంటాయి. ఆ పని చేస్తే ఒక పని చేస్తే ఫెయిల్ అయిపోతూ, అలాగే మళ్ళీ చేస్తే ఫెయిల్ అయిపోతూ, అలాగే మళ్ళీ చేస్తే ఆ యొక్క మళ్ళీ ఫెయిల్ అయిపోతాం, అట్లా ఫెయిల్ అయిపోతున్నామని చెప్పేసి వీరు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక లేకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలిపెట్టేయడంతో వెనకాడడం వెనకడుగు వేయలేం కదని చెప్పేసి మీరు ఏదైనా సరే ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేయగలిగి కొంతమంది ఏంటంటే వామ్మో జరుగుతుందో జరగదో అని చెప్పేసి ముందే ఆ భయంతో వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా అలా ఉండదు. వాళ్ళు ధైర్యంతో ముందడుగులు వేస్తారు. ఆ పని పూర్తి చేస్తారు. ఆ పని సక్సెస్ అయ్యేదాకా నిద్రపోరు. అలాగే ఈ రాశివారు కలుసుబాటు బాగా ఉంటుంది. ఈ మధ్య పనులైతే మాత్రం అనుకూలిస్తూ ఉంటున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఈ సమయంలో విద్య, ఉద్యోగ, వ్యాపారంలో మీరు చేసే చిన్న వృత్తి పనైనా సరే ఈ సమయంలో కావచ్చు, పెద్ద వృత్తి కావచ్చు, మీరు చేసే పనుల్లో బాగా కలిసి వస్తుంది. ఊహించినటువంటి రిజల్ట్ అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. లాభాలు కూడా గడిస్తారు. అప్పులు ఏమన్నా ఉన్నా కూడా తీర్చుకునే అవకాశం అయితే ఉంది. మీకు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉంది. ఇక మీరు వినేటటువంటి 2 పెద్ద గుడ్ న్యూస్లు అనేవి ఈ రోజునైతే మేషరాశి వారికి న్యూస్లు అనేవి తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి కొంతమంది ఏంటంటే వివాహాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యొక్క వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వివాహాలు కొంచెం అవుతున్నాయి. వాళ్ళకి ఒక వయసు వచ్చింది, చేసుకోవాలని ఉన్నా కూడా గ్రహాలు అనేవి కలిసిబాటు రాక కొంచెం వివాహాలు అనేవి ఆలస్యం అవుతున్నాయని సంబంధాలు చూస్తున్నారు. నచ్చట్లేదని ఏదో ఒకటి అలా ఆ యొక్క ఇదైపోతుందనమాట. అందుకే మేషరాశి వారికైతే ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి సంబంధాలు, మీకు నచ్చినటువంటి సంబంధాలు మీకైతే ఈ సమయంలో చక్కగా మీ భాగస్వామి కూడా మంచిగా అందంగా ఉండేవాళ్ళు దొరికే అవకాశాలైతే చాలా ఈ సమయంలో ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఒక సంబంధం అనేది దొరికే అవకాశాలైతే ఉన్నాయి. కొంతమందికి వయసు వచ్చినా కూడా అవ్వదు, కాబట్టి ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి వివాహం అయితే ఈ సమయంలో జరిగే అవకాశాలు, కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రెండో గుడ్ న్యూస్ వచ్చేటటువంటి అదేంటంటే మీరు చేసేటటువంటి యొక్క మేషరాశి వారికి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మంచి ప్రమోషన్ రావటం, మంచి మంచి లాభాలు ఈ సమయంలో రావటం, ఒక రూపాయి పెట్టుబడి పెట్టిన కాడ మీరు రూపాయికి తోడుగా ఇంకో 4 రూపాయలు తోడవటం అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఊహించని ధనాన్ని చూసి మీరు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే మీరు కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ప్రమోషన్ రావటం ఇలాంటివి ఈ సమయంలో జరుగుతూ ఉంటాయి. వ్యాపారస్తులు కూడా ధనాకర్షణ, జనాకర్షణ కూడా ఉంటుంది. వ్యాపారం ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అనేది రెండూ అవుతూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి లాస్ అయిపోతూ ఉంటారు, ఒక్కొక్కసారి మనం పెట్టిన దానికన్నా కూడా కొంచెం లాభం చూపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఊహించిన దానికన్నా కూడా లాసు అనేది
నష్టం అనేది ఉంటుంది. అంటే అలాంటప్పుడు చాలా బాధపడతాం. ఒక్కొక్కసారి లాభం వచ్చినప్పుడు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు అలాంటి అదృష్టం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో అయితే వస్తుంది. అది చూసి కూడా మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది. ఈ 2 గుడ్ న్యూస్‌లు అయితే మీరు త్వరలోనే ఈ రోజునైతే వినే అవకాశాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహాలు అనేవి చాలా కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలించడం వల్ల ఇలాంటి అద్భుతాలు అనేవి ఈ సమయంలో ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తున్నామని చాలా బాధపడ్డారు. అలాంటి కష్టాలన్నీ ఇప్పుడు ముగించే సమయం వచ్చేసింది. అలాగే కుజుడి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా ఉంది. దైవం యొక్క అనుగ్రహం అనేది చాలా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి మీరు దైవం పైన ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి మీకు దైవానుగ్రహం చాలా బలంగా ఉంటుంది. ఇతరులకి మంచి చేయాలనే ఆలోచన మీలో చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఇంకా మీకు దైవానుగ్రహం అనేది అందరికంటే ఎక్కువగా పుష్కలంగా అనేది మీకు ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి ఈ రోజున గ్రహస్థితుల మార్పుల వల్ల ఇలాంటి 2 పెద్ద గుడ్ న్యూస్‌లు అనేవి మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ జీవితంలో జరగబోయే మార్పులు చేర్పులు అనేవి ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఈ రోజున ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ వీడియోలో అయితే మనం చెప్పడం జరిగింది. ఈ రాశివారు ఎక్కడ భూమండలంలో ఉన్నా సరే మొదటి వీడియోని పూర్తిగా అయితే వినండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఈ రోజున మీకు వచ్చే గుడ్ న్యూస్‌లు ఏంటి అనేది చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. గ్రహస్థితులు అనేవి మీకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మీరు జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలని అనుభవించారనేవి కూడా పూర్తిగా, అలాగే మీ గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి పూర్తిగా అయితే తెలపడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఎండ్ వరకు చూడడానికైతే మీ వంతు మీరు ప్రయత్నం అనేది చేయండి. ఇక మేషరాశి వారికి జరగబోయేది ఏంటి అనేది తెలుసుకున్నారు కదండి. లైక్ చేసి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.